రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము పేజీ నంబరు 683. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. సమయం లేదు కాబట్టి త్వరగా ముగించాలి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయనకు దినదినము నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అంట. ఎలాంటి వాడు దేవుడు? ఎంతైనా నమ్మదగినవాడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, బర్త్డే బాయ్ పేరు ఏం పేరు? మాన్విత్ అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ట్రస్ట్ వర్తి అని అర్థం. ట్రస్ట్ వర్తి అంటే విశ్వసనీయత అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ట్రస్ట్ వర్తి. ట్రస్ట్ వర్తి అన్నదాన్ని తెలుగులో చూస్తే మళ్ళీ ఏముండేదంటే నమ్మదగిన వాడని అర్థం. ఏమని అర్థం? నమ్మదగినది, నమ్మదగిన వాడు కాదు కానీ నమ్మదగినది అని అర్థం అక్కడ పెట్టు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, విశ్వసనీయత కలిగిన వాడు అని అర్థం. మాన్విత్ అంటే ఏమర్థము? విశ్వసనీయత కలిగిన వాడు. విశ్వసనీయత అని అంటే ఇంగ్లీష్లో ట్రస్ట్ వర్తి అంటే, తెలుగులో ఆ మాటనే మనం ట్రాన్స్లేషన్ చేసినట్టయితే నమ్మదగినది అని అర్థం. విశ్వసనీయతది కలిగినది అని అంటే అర్థం ఏంటంటే ఎలాంటిది? నమ్మదగినది అని అర్థం. విశ్వసనీయత కలిగినది ఎలాంటిది అని ఆ మాటకు అర్థం ఏంటి? నమ్మదగినది. కాబట్టి మాన్విత్ అంటే అర్థం ఏంటంటే విశ్వసనీయత అంటే నమ్మదగినది అని అర్థం. నమ్మదగిన వాడు అని అర్థం. సో దేవుని యొక్క వాక్యాన్ని చూడగా అందుకే ఇక్కడ రాయబడుతుంది, అసలు నమ్మదగిన వాడు ఎవరంటే దేవుడు. ఎవరు? దేవుడు. అందుకే రాయబడుతుంది విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో చివరిలో, నీవెంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఆయన నమ్మకత్వము, ఆయన నమ్మదగినటువంటి జీవితము మనకు బయలుపరచబడుతూ వస్తుంది. అంటే మాన్విత్ అంటే అర్థం ఏంటంటే విశ్వసనీయత, దానికి మరొక అర్థం ఏంటంటే నమ్మదగిన వాడని అర్థం. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడే. సరే, తెలుసో తెలియకో పేరైతే పెట్టేశారు. ఏమని పెట్టేశారు? మాన్విత్. మాన్విత్ అంటే అర్థం ఏంటి? కూర్చో, బట్టలు తర్వాత ఉతకొచ్చు. కాబట్టి తెలుసో తెలియకో పేరైతే పెట్టాం. ఏం పేరు? మాన్విత్. మాన్విత్ అంటే అర్థం ఏంటంటే విశ్వసనీయత కలిగిన వాడు, నమ్మదగిన వాడని అర్థం. సో ఇక అసలు నమ్మదగిన వాడు ఎవరంటే దేవుడే. దేవుడు తప్పక నమ్మదగిన వాడు ఇంకెవరూ లేరు. అవునా? దేవుడు తప్పితే నమ్మదగిన వాడు ఇంకెవరైనా ఉండారా? లేదు. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పబడేటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. అయితే మాన్విత్ అని పేరుంది కానీ ఆ నమ్మదగిన వాడి విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు పేరు నమ్మదగిన వాడని పెట్టుకున్నామంటే ఆ నమ్మదగిన వాడి అంటే నమ్మదగిన యొక్క దేవుని యొక్క జీవితంలో దేవుని లాగా మన జీవితంలో నమ్మదగిన వాడిగా ఉండాలి. అంటే ఆయన విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉండాలి. అంటే దేవుని విషయాల్లో ఏ విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉండాలి త్వరగా చెప్పేస్తాను. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి, మరి మాన్విత్ బర్త్డే విషయమై కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీ కొన్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక్కడ తీర్చమని, వాక్యం ఎంతో దీవించమని, మాతో మాట్లాడక్కడ తీర్చమని, నన్ను మమ్మల్ని ప్రభా ఈ వాక్య వెలుగులో మా జీవితాల్లో కూడా సరిచేయండి. బాబుకు కూడా తన జీవితంలో పేరు పెట్టుకున్న విధానం ప్రకారం తాను కూడా దేవునికి నమ్మదగిన వాడిగా
విశ్వసనీయత కలిగిన వాడిగా జీవించినట్టు సాయం చేసి ముందున్న సమయం అంతా దీవించి మాతో మాట్లాడక తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వర్తమానం అంతా దీవించండి. వర్తమానం ధ్యానించడానికి మానవునిగా నా యొక్క బలము శక్తి చాలదని ఒప్పుకుంటున్నాం. ఆత్మీయ శక్తి కూడా చాలని ఒప్పుకున్నాం. కాబట్టి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని చెప్పే వాక్యం ధ్యానించే వాక్యం ఎంతో మీకు మహిమకరంగా శత్రువు సిగ్గుకరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయమని మాతో మాట్లాడక తీర్చమని మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని వాక్యం అంతా దీవించమని నేను బలహీనుడే మీరే బలపరిచి మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో వాడుకుని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే మాన్విత్ అంటే అర్థం ఏంటి? విశ్వసనీయత కలిగిన వాడు. మరొక అర్థం ఏంటి? నమ్మదగిన వాడు అని అర్థం. కాబట్టి విశ్వసనీయత కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే నమ్మదగిన వాడు, అంటే నమ్మకంగా ఉన్నవాడు. కాబట్టి దాని యొక్క విధానంలో ఒక మాట చెప్పచ్చు. ఎంత నమ్మకంగా ఉన్నవాడంటే చాలా నమ్మకమైన వాడని అర్థం. అయితే చాలా నమ్మకమైన వాడైనా ఎంత నమ్మకమైన వాడైనా దేవుని తప్పితే మరొకరు లేరు. అయితే బైబిల్ మనకు చెప్పే మాట ఏంటంటే, సరే మనం నమ్మదగిన వాడు అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఏ విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రం చెద్దపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే ఆయన యొక్క విషయాల్లో భక్తులు కూడా చాలామంది చాలా రకాలు చెప్పుకుంటూ వస్తారు. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. దేవుడు ఎలాంటి వారంటే నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన జీవితాల్లో మనం ఎలా ఉండాలన్నది, మనం ఏ విషయాల్లో నమ్మదగిన వారుగా ఉండాలన్నది బైబిల్ అంటది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆజ్ఞల యందు నమ్మదగిన వారుగా ఉండాలి. ఏ విషయాలని? దేవుని ఆజ్ఞల యందు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏవైతే మనకు బయలుపరచబడతాయో ఆ ఆజ్ఞల యందు మనం ఎలా ఉండాలా? నమ్మకమైన వారుగా, నమ్మదగిన వారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల యందు మనం నమ్మదగిన వారుగా ఉన్నామో, దేవుని యొక్క ఆజ్ఞల యందు ఎప్పుడైతే మనం నమ్మదగిన వారుగా ఉండకోకుండా నమ్మకత్వాన్ని మనం కోల్పోతామో అప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం మనలో లేదని అర్థం, విశ్వసనీయత మనలో లేదని అర్థం. అంటే మాన్విత్ అంటే అర్థం ఏంటి? నమ్మదగిన వాడు, విశ్వసనీయత కలిగిన వాడు అని అర్థం. కాబట్టి మనం ఏ విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉండాలంటే దేవుని మాట, ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆజ్ఞల విషయాల్లో, వాటిని అనుసరించే విషయంలో, దేవుని ఆజ్ఞల యందు మనం ఎలా ఉండాలా? ఆనందించాలి. దేవుని ఆజ్ఞల యందు మనం ఎంతో నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ, ప్రభు తన కృప ద్వారా తన దయా సంకల్పం చొప్పున ఏ ఆజ్ఞలైతే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ ఆజ్ఞల యందు మనం నమ్మదగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల యందు మనం నమ్మదగిన వారుగా ఉంటామో, దేవుడు ఎలాంటి వాడు? విలాపవాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో చూసాం, నీవెంతైనా నమ్మదగిన వాడు. అంటే మనం ఆయన యందు విశ్వసనీయత కలిగి ఉన్నప్పుడు ఆయన విశ్వసనీయత మనలో ప్రవహింపచేయబడి, కానీ మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞల యందు మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే దేవుడు మనకిచ్చిన ప్రతి ఆజ్ఞ యందు, దేవుడు ఎటువంటి ఆజ్ఞలు అయితే మనకి ఇస్తూ వచ్చాడో, ఎటువంటి ఆజ్ఞలు అయితే మనకు బయలుపరుస్తూ వచ్చాడో ఆ ఆజ్ఞలందు మనం ఏం చేయాలా? నమ్మదగిన వారుగా ఉండాలి. అందుకే రాయబడుతుంది చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం
మనం చూసినట్టయితే నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనాలు. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులో వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగా రమ్ము నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకొని పోవలను. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? మోషేక్. పోవాలని మోషేకు చెబుతున్నాడు. మోషేకు చెప్పడం ద్వారా మోషే ఏం చేస్తున్నాడు? ఫస్ట్ దేవుని మాట వింటున్నా, దేవుని మాట వినుకోకుండా ఏం చేస్తున్నాడు? కాసేపు ఏమంటున్నాడు? ప్రభా నేను నత్తివాడిని, మోగవాడిని అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మోగవాడు కాదు కానీ నత్తివాడిని, ప్రభా నేను మాట్లాడలేని వాడిని అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మాట్లాడని చెప్తున్నాడో దేవునికి ఏమొచ్చింది? కోపం వస్తుంది. దేవునికి ఏమొచ్చింది? కోపం వస్తుంది. కాబట్టి నమ్మదగిన వాడు అంటే ఎలా ఉంటాడంటే ఆ దేవుని ఆజ్ఞల యందు అనుసరిస్తాడు, కానీ దేవుని కోపాన్ని తెప్పించడం. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. ఎప్పుడైతే నమ్మదగిన వాడుగా మోషే లేడో అప్పుడు మోషే దేవుని కోపం స్టార్ట్ అయినప్పుడు తిరిగి సరి చేసుకుంటాడు. సరి చేసుకోవడం ద్వారా మోషే ఏమవుతున్నాడు? ఇప్పుడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని దేవుడు అంటున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటే నమ్మదగిన స్థితిలోకి వచ్చేసాడు మోషే. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞల యందు ఆనందించి దేవుని ఆనందింపజేయాలి తన ఆజ్ఞల ప్రకారమే, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం దేవుని కోపం తెప్పించకూడదు. కాబట్టి మొదటి కోణం ఏంటంటే మనమైనా మన పిల్లలైనా ఎలా ఉండాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞ యందు మనం ఎలా ఉండాలా? ఆజ్ఞల యందు దేవునికి సంతోషాన్ని తెప్పించాలి. అందుకని దేవునికి ఎప్పుడైతే కోపాన్ని తెప్పిస్తామో అప్పుడు దేవుడు మన ఎడల దేవుని తీర్పును బయలుపరుస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నమ్మదగిన వారుగా మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞల యందు దేవుని కోపం తెప్పించుకోకుండా దేవునికి సంతోషాన్ని తెప్పించే విషయాల్లో నమ్మదగిన వారుగా ఉండాలి. దేవుని ఆజ్ఞల విషయాల్లో ఇది మొదటిది. అంటే ప్రతిరోజు మనం దేవుని ఆజ్ఞను గైకొనాలా, ప్రతిరోజు దేవుని ఆజ్ఞను మనం నెరవేరుస్తూ దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ వెళ్ళినప్పుడు దేవునికి సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మనం అనుసరించమో మనమైనా మన పిల్లలైనా నమ్మదగిన వారుగా లేం కాబట్టి, విశ్వసనీయత కలిగిన వారుగా లేం కాబట్టి దేవుని కోపం వచ్చింది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనము అన్ని విషయాల్లో విశ్వసనీయత కలిగి నమ్మదగిన వారిగా ఉండాలి. దేవుని కోపం తెప్పించకూడదు. దేవుని ఆజ్ఞల విషయాల్లో దేవునికి సంతోషాన్ని తెప్పించాలి, కానీ దేవుని కోపం తెప్పించకూడదు. ఆ దేవుని కోపం తెప్పించిన వాడే ఆ మాన్విత్ అంటే విశ్వసనీయత కలిగిన వాడు, నమ్మదగిన వాడే అని అర్థం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. రెండవ విషయాన్ని మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది 11వ వచనం. ఈ మాట నమ్మదగినదియు ఏదనగా అని రాయబడుతూ వచ్చింది. ఈ మాట నమ్మదగినది అంటే విశ్వసనీయత కలిగిన వారు, నమ్మదగిన వారు ఎలా ఉంటారంటే దేవుని మాట యందు ఎలా ఉంటారు? నమ్మకంగా ఉంటారు, విశ్వసనీయత కలిగి ఉంటారు. అంటే నమ్మదగిన వారుగా ఉంటారు. ఒకటి, వారి జీవితంలో ఎలా ఉంటారండి? ఏ విషయాల్లో నమ్మదగిన వారుగా ఉంటారు? ఏ విషయాల్లో నమ్మదగిన వారుగా ఉండాలంటే ఆయన ఆజ్ఞల యందు దేవుని సంతోషాన్ని తెప్పించే విషయాల్లో నమ్మదగిన వారుగా ఉండాలి, దేవుని కోపం తెప్పించే విషయంలో కాదు. రెండోదిగా చూడగా ఏ విషయంలో నమ్మదగిన వారుగా ఉండాలంటే ఏ విషయంలో? దేవుని మాట యందు. అపోస్తలుడైన పౌలు తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు పౌలు, ఈ మాట నమ్మదగినది అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాట యందు మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో, దేవుడు మనతో ఏదైతే సెలవిస్తున్నాడో, దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతూ వస్తున్నాడో ఆ మాట యందు మనం ఎలా ఉండాలా? విశ్వసనీయత కలిగిన వారుగా, అంటే నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే దేవుడు మాట్లాడే మాట యందు మనం నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట యందు నమ్మదగిన వారుగా ఎలా ఉంటామని మనకు అర్థమైద్దంటే, మనకు తెలిసిద్దంటే, దేవుడు మాట్లాడే మాటని మన జీవితాల్లో ఎప్పుడైతే మనం జరిగించుకుంటూ వస్తామో, దేవుడు మాట్లాడే మాటని మన జీవితాల్లో ఎప్పుడైతే అవలంబించుకుంటామో, ఎప్పుడైతే ఆ మాటని మన జీవితంలోకి తీసుకుంటామో, ఆ మాట ప్రకారం మనం జీవిస్తామో, అప్పుడు మనం దేవుని మాట యందు నమ్మదగిన వారిని, అంటే విశ్వసనీయత కలిగిన వారు. కాబట్టి మన జీవితాల్లో మొదటిగా, అంటే చిన్నబాబు కాబట్టి ఆ బాబుకు మనం నేర్పించాలి. ఏమని? మాన్విత్కి నేర్పించాలి. మాన్విత్ అంటే అర్థం ఏంటి? ట్రస్ట్ వర్తి అంటే అర్థం ఏంటి? విశ్వసనీయత, ఇంకా నమ్మదగిన వాడని అర్థం. కాబట్టి దేవుని విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉండాలి.
తానే నమ్మదగిన వాడని మేము అంటలేదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆ దేవుని యొక్క నమ్మదగినటువంటి విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉండాలి. ఒకటి ఏ విషయంలో? దేవుని ఆజ్ఞల యందు నమ్మదగిన వాడుగా ఉండాలి. ప్రతి ఆజ్ఞ యందు, అంటే ఆజ్ఞను తప్పిపోకూడదు, ఆజ్ఞని మేరకూడదు. ప్రతి దేవుని ఆజ్ఞను నమ్మదగిన వాడుగా ఉండాలి. రెండు, దేవుని మాట యందు నమ్మదగిన వాడుగా ఉండాలి. అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట విని దాని ప్రకారం చేసే విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉండాలి. మోషేని చూడండి, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు, ఫరో దగ్గర ఉన్నప్పుడు ఫరోతో అంటాడు, నీ మొహం నేను చూడను అంటాడు. ఫరోతో కూడా నీ మొహం నేను చూడను అంటాడు. ఎన్నో విషయాలు వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతాయి. కానీ చివరికి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాట యందు నమ్మదగిన వాడుగా, అంటే దేవుడు ఏం మాట్లాడతాడో ఆ మాటలో నమ్మదగిన వాడుగా మోసే ఉంటాడు. కాబట్టి ఫరో మొహం చూడనన్నా దేవుడు మాట్లాడంగానే మరలా వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అంటే దేవుని మాటలో నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఒకటి, దేవుని ఆజ్ఞల యందు నమ్మదగిన వాడుగా ఉండాలా. రెండు, దేవుని మాటలో నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే ఎంతవరకు దేవుడు మాట్లాడినప్పుడు ఎంత మాట్లాడుతున్నాడో అంత నమ్మదగిన వారికి దేవుని మాటలు యందు మనం ఉండాలి. ఇక మూడో మాటను చూసినట్టయితే రండి, మూడో మాట దేవుని యొక్క వాక్యాన్ని చూడగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినది, చాలా అక్క, చాలా అక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కాబట్టి మూడోదిగా యోగ్యమైన వాక్యమునందు ఎలా ఉండాలండి? నమ్మదగిన వారుగా ఉండాలి. ఎలా ఉండాలా? నమ్మదగిన వారుగా. ఏ విషయాల్లో? విశ్వసనీయత కలిగి ఏ విషయాల్లో ఉండాలా? మానవిత్ అంటే విశ్వసనీయత కలిగిన వాడు, నమ్మదగిన వాడని అర్థం. ఏ విషయాల్లో? ఒకటి, దేవుని ఆజ్ఞలకే విషయాల్లో, దేవుని ఆజ్ఞలు బట్టి దేవుని సంతోషింపజేసే విషయాల్లో నమ్మదగిన వాడుగా ఉండాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి. రెండు, దేవుని మాట విషయంలో నమ్మదగిన వాడుగా, విశ్వసనీయత కలిగిన వాడుగా ఉండాలి. మూడోదిగా ఏ విషయంలో అని మనం చూసినట్లయితే పూర్ణమైనది యోగ్యమైనటువంటి వాక్యం విషయంలో ఎలా ఉండాలా? నమ్మదగిన వాడుగా ఉండాలి. దేవుని వాక్యం విషయంలో ఎలా ఉండాలి? పూర్ణమైన యోగ్యమైన వాక్యం విషయంలో నమ్మదగిన వాడుగా ఉండాలి. అంటే దేవుని వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యం విషయంలో ఎలా ఉండాలా? నమ్మదగిన వారుగా. మరి వాక్యం విషయంలో నమ్మదగిన వారుగా ఎలా ఉంటారంటే, వాక్యం మనం ఏం చదువుతున్నామో ఆ చదివే మాట మనల్ని హెచ్చరిస్తుంటే సరి చేసుకోవాలి. ఆ చదివే మాట మనల్ని గద్దిస్తుంటే ఆ గద్దింపుకు లోబడాలి. ఆ చదివే మాట మనతో ప్రేమగా మాట్లాడుతుంటే ఆ ప్రేమ పలుకును మనం హృదయాల్లోకి తీసుకోవాలి. అంటే గద్దించినా, కోపగించుకున్నా, ప్రేమతో మాట్లాడినా ప్రతి ఒక్కటి మన హృదయంలోకి తీసుకోవాలి. అదే పూర్ణమైన వాక్యం విషయంలో, యోగ్యమైనటువంటి వాక్యం విషయంలో నమ్మదగిన వాడంటే ఎలాంటి వాడంటే పూర్ణమైన వాడు. అంటే హృదయానికి ఇష్టకరంగా తీసుకుంటాడు ఆ వాక్యాన్ని. హృదయానికి ఎలా చేస్తాడండి? ఇష్టకరంగా. అంటే నమ్మదగిన వాడు, దేవునిలో నమ్మదగిన వాడు, దేవునిలో విశ్వసనీయత కలిగిన వాడు ఎలా ఉంటాడంటే దేవుని యోగ్యమైన వాక్యాన్ని హృదయానికి పూర్ణ అంగీకారంగా తీసుకుంటాడు. అంటే ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు ఆ వాక్యాన్ని. చాలా మంది చూస్తాం మనం మందిరాల్లో అప్పుడప్పుడు అనుకుంటూ వస్తాం, ఆయా ప్రాంతాలకి, ఆయా మందిరాలకు వెళ్ళినప్పుడు కూడా అనుకుంటాం, అన్న పలానోడు వాక్యం వినరు, పలానోడు వాక్యం మీద మనసు పెట్టరు, పలానోడు వాక్యాన్ని వినరు, వాక్యాన్ని జాగ్రత్తగా వినరు, వాక్య ప్రకారం జీవించరంటాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే దేవుని వాక్యమునందు విశ్వసనీయత లేనివారు, అంటే దేవుని వాక్యమునందు నమ్మకత్వం, నమ్మదగిన వారుగా లేనివారు అని అర్థం. అక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఎన్నమాట ఇది? మూడోదిగా చూసినట్టయితే యోగ్యమైన వాక్యం ఎలా ఉండాలి? యోగ్యమైన వాక్యమునందు పూర్ణ అంగీకారం ఉన్నప్పుడు మనం ఆ వాక్యమునందు ఎలా ఉంటాం? విశ్వసనీయత కలిగిన వారు కంటే నమ్మదగిన వారుగా ఉంటాం. కానీ మూడో మాట ఏంటంటే యోగ్యమైన దేవుని వాక్యమునందు నమ్మదగిన వారుగా, అంటే విశ్వసనీయత కలిగి ఉండాలి. విశ్వసనీయత అంటే ఆ దేవుడు ఇది మాట్లాడాడు, ఏమని? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా హృదయానికి ఓకే. నువ్వు సరి చేసుకోమన్నాడు, నా హృదయానికి ఓకే. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు, నా హృదయానికి ఓకే. అంటే అది హృదయానికి తీసుకునేవాడు యోగ్యమైన వాక్యమునందు ఎలా ఉంటాడు? నమ్మదగిన వాడుగా ఉంటాడు. అంటే ప్రతి వాక్యాన్ని తన హృదయానికి తీసుకునేవాడు ఎవరంటే యోగ్యమైన వాక్యమునందు నమ్మదగిన వాడు అన్నది. సో ఇప్పుడు ఎన్ని మాటలు? 3. ఒకటి, ఇప్పుడు మానవిత్తు చిన్నవాడే పెద్దవాడు అయిన తర్వాత ఏం చేయాలా? ఒకటి, దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని సంతోషింపజేయాలి, కోపం తీపిస్తున్నాడు. 2,
దేవుని మాటల యందు నమ్మదగిన వాడుగా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతుంటే ఆ మాటలో నమ్మదగిన వాడుగా ఉండాలి. 3, దేవుని యోగ్యమైన వాక్యమునందు నమ్మదగిన వాడుగా ఉండాలి. నమ్మదగిన వాడుగా ఉండాలంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని హృదయానికి తీసుకున్నవాడే నమ్మదగిన వాడే అని అర్థం. విశ్వసనీయత కలిగిన వాడు అంటే విశ్వాసం ఉంటేనే ఆ వాక్యాన్ని హృదయానికి తీసుకునేది. విశ్వాసం లేకపోతే ఆ వాక్యాన్ని హృదయానికి ఎలా తీసుకుంటాం? అసలు దేవుడు అంటే విశ్వాసం లేకుండా, దేవుడు అంటే నమ్మకత్వం లేకుండా, దేవుడు అంటే దేవుడు అంటే నమ్మకం లేకుండా ఆ వాక్యాన్ని మన హృదయానికి ఎలా తీసుకోగలుగుతాం? రక్షణ మారుమనసు లేనప్పుడు, పాప క్షమాపణ లేనప్పుడు, మనం చేసే పాపాలు అలాగే ఉన్నప్పుడు మనకు దేవుడు అంటే ఏంటో తెలీదు. దేవుల్లో నమ్మదగిన వారికి ఎలా ఉండాలో మనకు తెలీదు. మనం పాపం చేసుకుంటూ వెళ్తాం, అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తాం, మోసాలు చేస్తూ వెళ్తాం, దొంగతనం చేస్తూ వెళ్తాం, వ్యభిచరిస్తూ వెళ్తారు, పాపం చేసుకుంటూ వెళ్తారు. మరి ఇవన్నీ చేసేవాడికి నమ్మదగినటువంటి జీవితం అంటే ఏంటి ఎలా తెలిసింది? నమ్మదగిన వారంటే ఎలాంటి వారంటే యోగ్యమైన దేవుని వాక్యం ఏదైతే ఉందో దానిలో ఆ వాక్యాన్ని హృదయానికి తీసుకుంటాడు. కాబట్టి యోగ్యమైన వాక్యంలో నమ్మదగిన వాడుకుంటాడు, విశ్వసనీయత కలిగిన వాడు. ఎన్నమాట ఇది? 3. మొదటిగా విశ్వసనీయత అంటే నమ్మదగిన వాడు ఎలా ఉంటాడు? దేవుని ఆజ్ఞల విషయాల్లో, దేవుని సంతోషపెట్టే విషయంలో నమ్మదగిన వాడుకుంటాడు. 2, దేవుని మాట విషయంలో నమ్మదగిన వాడుకుంటాడు. 3, దేవుని వాక్యం విషయంలో నమ్మదగిన వాడుకుంటాడు. ఇక ముగిచ్చేద్దాం, అందరికి నిద్రలు వస్తున్నట్టుండే కదా. 4వ విషయాన్ని చూద్దాం. 4వ మాట రండి. తీతుకు రాసిన పత్రిక. చాలా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యా కానీ చదవడానికి అవకాశం లేదు, నిద్రపోతున్నారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1 నుండి 4 వచనాలు, 2 నుండి 4 వచనాలు కలిసి ఉండే. 1, 2, 4 వరకు చదవండి అక్క. నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారములు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు సుగమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాట నేరని దేవుడు ఆది కాలమందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన మన వాక్యమును యుక్తకాలములందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కనికరమును సమాధానము నీకు కలుగును గాక. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏ విషయంలో మనం నమ్మదగిన వాడుగా ఉండాలి అని అంటే బైబిల్లో రాయబడినటువంటి మరొక కోణాన్ని మనం చూస్తున్నాం. ఏ విషయంలో నమ్మదగిన వారికి ఉండాలంటే దేవుని వాక్యం విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి. ఏ విషయంలో? దేవుని వాక్యం విషయంలో. అంటే క్షమించండి, 4వ మాట ఏంటంటే ఏ విషయం అంటే ఉపదేశం. ఆయన ఉపదేశం ఏదైతే ఉందో, ఆయన మాటలు ఏవైతుండో చూడండి. 9వ వచనం. తాను హితబోధ విషయమైన జ్ఞానులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అంగీకరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టిన వాడనై ఉండవలెను. కాబట్టి ఏ విషయంలో నమ్మదగిన వాడు? విశ్వసనీయత కలిగి ఉండాలి. మానవీయత అంటే విశ్వసనీయత కలిగి ఏ విషయంలో నమ్మదగిన వాడుగా ఉండాలంటే 4వ మాట దేవుని ఉపదేశం అంటే బోధ విషయంలో, గట్టిగా చేపట్టే విషయంలో. ఏ విషయంలో అండి? దేవుని వాక్యం, దేవుని బోధ ఏదైతే ఉందో ఆ దేవుని వాక్యం, దేవుని బోధని గట్టిగా చేపట్టే విషయంలో నమ్మదగిన వాడుగా ఉండాలంట. అంటే చూడండి ఎంత గొప్ప మాట. దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టే విషయంలో కూడా నమ్మదగిన వాడుగా ఉండాలంట. అంటే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ అయినా ఈరోజు జన్మదిన కూడిక ఆ బిడ్డ జరుపుకుంటున్నాడు, చిన్న బిడ్డ, ఆ బిడ్డ తెలియదు. కానీ తల్లిదండ్రులు కానీ, మనం కానీ, సంఘస్థులు కానీ, కుటుంబీకులు కానీ, మన కుటుంబాల్లో కూడా మనం కూడా విశ్వసనీయత కలిగిన వారుగా, నమ్మదగిన వారుగా ఉండాలి. ఏ విషయాల్లో? దేవుని ఆజ్ఞల విషయాల్లో నమ్మదగిన వారుగా, 2 దేవుని మాట విషయాల్లో నమ్మదగిన వారుగా, 3వదిగా దేవుని వాక్య విషయంలో నమ్మదగిన వారుగా, 4వదిగా చూడగా దేవుని బోధ, ఉపదేశం అంటే దేవుని యొక్క బోధని, దేవుని యొక్క ఉపదేశాన్ని గట్టిగా పట్టుకునే విషయంలో నమ్మదగిన వాడుగా ఉండాలంట. బోధ వింటున్నాం, ఉపదేశాన్ని వింటున్నాం, కానీ దాన్ని గట్టిగా పట్టుకునే విషయంలో నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే ప్రజలు ఎలా ఉంటారంటే గట్టిగా పట్టుకోవడం అంటే పాస్టర్ గారిని గట్టిగా పట్టుకుని పోవటం కాదు, సేవకుని గట్టిగా పట్టుకోవడం కాదు, వాక్యం చెబుతున్నాడే గట్టిగా పట్టుకోమన్నాడు అని చెప్పి గట్టిగా పట్టుకోవడం కాదు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలంటే దాన్ని మర్చిపోకూడదు, దాన్ని విడిచిపెట్టకూడదు, ఆ వాక్యానికి దూరంగా వెళ్ళకూడదు, ఆ వాక్యాన్ని కాదనుకోకూడదు,
ఆ వాక్యానికి మనం ఎప్పుడూ కూడా సమీపంగా ఉండాలి కానీ దూరంగా వెళ్ళిపోకూడదు. అంటే దేవుని వాక్యానికి ఎప్పుడైతే దూరంగా వెళ్తామో దేవుని ఉపదేశమునందు దేవుని బోధయందు మనం ఎలా ఉండలేదు, విశ్వసనీయత అంటే నమ్మదగిన వారుగా లేం. అంటే పౌలు ఏమంటున్నాడు, చాలా మంది ఉంటారు ఆ దినాల్లో కూడా, చాలా మంది హితబోధ విషయమైన వారు ఉన్నారు. జనులను హెచ్చరించుటకు, అంటే హితబోధ విషయమైన జ్ఞానులు కాదు, జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారికి మాటను ఖండించుటకు శక్తి గలవారు అనుకున్నట్లు ఉపదేశాన్ని అంగీకరించి నమ్మదగిన వారు అంటున్నాడు పౌలు. అంటే ఆ దినాల్లో కూడా ఉపదేశాన్ని హెచ్చరించేవారు ఉంటారు, క్షమించడం జనులను హెచ్చరించడానికి హితబోధ కలిగిన వారు ఉన్నారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే పౌలు చెప్పే మాట ఏంటంటే మనము ఏ విషయంలో, దేవుని ఉపదేశం అంటే బోధని గట్టిగా పట్టుకునే విషయంలో నమ్మదగిన వారికి ఉండాలంట. అంటే చూడండి ఎంత ఆలోచన. దేవుని వాక్యం ఈరోజు మనకు మాట బయలుపరిస్తే బోధ ఏదైతే మనకు బోధించారో ఆ బోధను మనం గట్టిగా పట్టుకోవాలంట. గట్టిగా పట్టుకోవడం అంటే అర్థం ఏంటి, ఇక మన జీవితాల్లో ఆ బోధ ఉంచుకోవాలి. చాలాసార్లు మేము అడుగుతాం, ఎన్నోసార్లు అడుగుతాం, పోయిన ఆదివారం అంటే ఎన్ని రోజులు అవుతుంది అక్కడ జరిగి, ఆదివారం జరిగి ఎన్ని రోజులు అవుతుంది, నిద్రగా మందిరానికి వెళ్ళారా, వెళ్ళలేదా, వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉండారా? పోనీ ఆరాధన కాదు, టేబుల్ వర్తమానంలో ఏం చెప్పాడు జానన్న గుర్తుందా? దేని గురించి చెప్పాడు? అది కొద్దిగా ఆలోచించాలి కొంచెంసేపు. అంటే మనం ఏంటంటే బోధ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవట్లా. ఏం చెప్పాడురా సేవకుడు, ఎంత బాగా చెప్పాడు 7 పాయింట్లు అనుకుంటాం. ఆ 7 పాయింట్లు ఏం గుర్తుండదు. అంటే అర్థం ఏంటి, ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవట్లా. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన బిడ్డ కానీ నూతన జన్మలోకి, నూతనమైన సంవత్సరంలో ప్రవేశించినటువంటి బర్త్డే బాయ్ అయినా సరే, ఎవరైనా సరే, ప్రతి మనిషి కూడా దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది నాది, ఈ మాట నాది, ఇది పోకూడదు నా దగ్గర నుంచి. దాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకునే విషయంలో నమ్మదగిన వాడుకుంటారో దేవుడు వారి ఏడల నమ్మదగిన వాడుకుంటాడు. చూడండి 4వ మాట ఏంది, దేవుని ఉపదేశం అంటే దేవుని బోధని గట్టిగా పట్టుకునే విషయం ఏం చేయాలా, నమ్మదగిన వారుగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో సంఘాలు అలా లేరు. ఎలా ఉండరు, ఇప్పుడు చెప్పిన వాక్యం మొదటి మాటనే 6వ మాట 5వ మాటలు అడిగితే ఏమంటారు, బుక్ చూస్తారు. ఫస్ట్ నేను చూస్తా ఉంటా కదా చెప్పేటప్పుడు, బుక్ చూస్తారు. ఏంటి బుక్ చూస్తారని నేను ఆలోచన చేస్తా. ఏంటంటే మొదటి మాట ఏం చెప్పాడు అన్న, ఈ మంచి పోరాటం చెప్పావన్న మొదటి మాట. రెండో మాట ఏంటి, మళ్ళీ దాన్ని చూడాలి. మరి మొదటి గుర్తు రాకపోయా అంటే మొదటి దానికి బుక్ని చూసావు, రెండో దానికి, మూడో దానికి, మళ్ళీ అప్పుడే చెప్పుంటా 5వ మాట, దానికి కూడా మళ్ళీ ఎట్టా బుక్ చూస్తారు. అంటే మనం దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవట్లా. ఆ పట్టుకునే విషయంలో నమ్మదగిన వారుగా లేం. ఉపదేశాన్ని వింటున్నాం, ఉపదేశాన్ని మన జీవితాల్లో తీసుకుంటున్నాం, ఆ బోధని, ఆ వాక్యాన్ని, ఆ ఉపదేశాన్ని మన జీవితంలో తీసుకుంటాం, కానీ గట్టిగా పట్టుకోవట్లా. కానీ ఆ బోధని, ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకునే విషయంలో మనం ఎలా ఉండాలా, నమ్మదగిన వారుగా ఉండాలంట. అంటే విశ్వసనీయత కలిగిన వాడు అంటే నమ్మదగిన వాడు. ఏ బోధ అయితే బోధించబడిందో దాన్ని గట్టిగా పట్టుకుంటాడు, దాన్ని విడిచిపెట్టడు. తిమోతి అంకుల్ చెబుతాడు, చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు అంటారంట, కింద కూర్చుని ఈ వాక్యం నాది, ఈ వాక్యం అక్కదే, ఈ వాక్యం ఈ అక్కదే, ఈ వాక్యం అన్నదే, ఈ వాక్యం అన్నదే అంటారంట కింద కూర్చున్న వాళ్ళు. ఎందుకు, చూసావా ఆయనకి ఎట్ట తగిలింది ఈరోజు, చూసావా అక్కకి ఎట్ట తగిలిందో అని అంటారంట. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఆ వాక్యం గట్టిగా పట్టుకోవట్లా. అంటే ఆ వాక్యాలను మనం విశ్వసనీయత కలిగి ఉండాలి. పక్కనోడు తగిలిందా, పక్కనక్క తగిలిందంటే తగులుతానంటే రాళ్ళు, వాటి గురించి మనం పడుకోకూడదు. మనం ఎంత గట్టిగా పట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నమ్మదగిన వాడు. ముగిద్దాం మరి, కేక్ కటింగ్ పెట్టుకున్నాం కదా, చాలు. కాబట్టి ఎన్నో మాట ఇది, 4 విశ్వసనీయత కలిగిన వాడు అంటే నమ్మదగిన వాడు. మాన్విత్ అంటే విశ్వసనీయత, నమ్మదగిన వాడు. ఏ విషయంలో నమ్మదగిన వాడు అంటే దేవుని ఆజ్ఞల విషయాల్లో, దేవుని ఆజ్ఞలను బట్టి దేవుని సంతోషింపజేసే విషయంలో నమ్మదగిన వాడికి ఉండాలి. 2 దేవుని మాటల విషయాల్లో నమ్మదగిన వాడికి ఉండాలి. 3 దేవుని వాక్య విషయంలో, యోగ్యమైన వాక్యం విషయంలో నమ్మదగిన వాడికి ఉండాలి. 4వదిగా చూడగా దేవుని యొక్క ఉపదేశం విషయంలో నమ్మదగిన వాడికి ఉండాలి. ఇక 5వ మాట చూసి ముగిద్దాం రండి. అందరికీ ఆకలి అవుతాయి, చాలా పనులు ఉంటాయి, మరి బిర్యానీలు ఏమైనా ఉన్నాయో తెలియదు కాబట్టి త్వరగా ముగిద్దాం. 5వ మాట రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 వచనం. కూర్చో అభి, ముగిస్తున్నాడు కూర్చో. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 వచనం. చాలు లెక్క, ఇక ఎక్కువ చదవటానికి టైం లేదు. వాగ్దానం చేసిన వారు ఎవరు అంటే మనం ఏ విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి, ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడికి ఉండాలి. అవి కూర్చో.
వెళ్ళిపోదాం. కాబట్టి ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడిగా ఉండాలి. ఏ విషయంలో అండి? ఆయన వాగ్దానం అంటే దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం విషయంలో మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారిగా ఉండాలి. అంటే దేవుడు మనకు చేసిన వాగ్దానం విషయంలో మనం నమ్మదగిన వారిగా ఉండాలా? మనము దేవునికి చేసిన వాగ్దానం విషయంలో కూడా మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారు. అంటే చూడండి, దేవుడు మనకు చేసిన వాగ్దానం విషయంలో మనం నమ్మదగిన వారిగా ఉండాలా? మనము దేవునికి చేసిన వాగ్దానం విషయంలో ఎలా ఉండాలి? నమ్మదగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాగ్దానం విషయంలో నమ్మదగిన వారిగా ఉంటామో అప్పుడు విశ్వసనీయత మన జీవితంలో ఉంది. కాబట్టి దేవుడు మన ఎలాంటి ఉంటాడు? నమ్మదగిన వాడుగా. కాబట్టి ఈ 5 విషయాలు ముగిద్దాం. 6, 7 చదువుదాం రండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2:13. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13 వచ్చిన 2:13. మన ఇంటికాడ ఎప్పుడు తొందరగా స్టార్ట్ చేయాలని ఎప్పుడు లేటు కదా. 2:13 చదవండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండెను. కాబట్టి 6వ మాట ఏంటంటే మనం నమ్మదగిన వారంగా లేము. అంటే ఆయన స్వభావానికి ఆయన ఎప్పుడు నమ్మదగిన వాడే. ఆయన స్వభావానికి విరోధంగా ఎప్పుడు ఉండడు. అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని స్వభావానికి నమ్మదగిన వారుగా ఉండాలి. ఎట్లా ఉండాలండి? దేవుని స్వభావానికి నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే దేవుని స్వభావం ఎలా ఉందో ఆ స్వభావానికి, ఆ మనస్తత్వానికి నమ్మదగిన వారుగా ఉండాలి. అంటే చూడండి, మనం దేవుని స్వభావం, దేవుని మనస్తత్వానికి మనం నమ్మదగిన వారుగా ఉండాలంటే అంటే మనకు మనం నమ్మదగిన వారుగా ఉంటాం కాదు, మనకు మనం నమ్మదగిన స్థితిలో ఉంటాం కాదు. దేవుని స్వభావానికి మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారుగా ఉండాలి. దేవుని యొక్క మనస్తత్వానికి మనం నమ్మదగిన వారు. దేవుడు మన మీద ఒక మనస్తత్వం కలిగి ఉన్నాడు. దేవుడు మన మీద ఒక మనస్తత్వం అంటే దేవుని యొక్క స్వభావం ఒకటి మన మీద ఉంది. దేవుని యొక్క స్వభావానికి మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారు. అంటే దేవుని స్వభావానికి నమ్మదగిన వారికి ఉండాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూస్తే రండి. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 వచ్చి ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 వచ్చిన విశ్వాసం బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అక్కడ ఏ విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి అని అంటే 7వ మాట విశ్వాస విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి. ఏ విషయంలో అండి? విశ్వాస విషయంలో. శారా ఏం చేసింది? వృద్ధాప్యంలో ఉంది, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కాబట్టి గర్భఫలం పొందింది. అంటే అర్థం ఏంటి? విశ్వాసం కలిగిందని అర్థం. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో నమ్మదగిన వారికి ఉండాలంటే అంటే మనం దేవుని యందు విశ్వాసం ఎంత ఉంచుతున్నాం, ఎలా ఉంచుతున్నాం అన్నది ఇంపార్టెంట్. అంటే మన జీవితాల్లో ఏముండాలంటే విశ్వాసం, అంటే దేవుని మీద విశ్వాసం ఉంచే విషయంలో మనం నమ్మదగిన వారికి ఉండాలి. ఒకటి, ఏ విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి? దేవుని ఆజ్ఞల్ని సంతోషంగా దేవునికి సంతోషాన్ని తెప్పించే విషయంలో నమ్మదగిన వారు. 2, దేవుని మాట విషయంలో నమ్మదగిన వారు. 3, దేవుని వాక్యం విషయంలో నమ్మదగిన వారు. 4, కష్టం అంటారా? 4వదిగా చూడగా దేవుని ఉపదేశం అంటే బోధ విషయంలో గట్టిగా చేపట్టుకునే విషయంలో నమ్మదగిన వారు ఉండాలి. 5, ఆయన స్వభావం, ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగిన వారు ఉండాలి. 6 అంటే ఆయన వాగ్దానం విషయంలో. 6వదిగా చూడగా ఆయన 6వది ఏంటి? ఆయన స్వభావం విషయంలో అంటే ఆయన మనస్తత్వం విషయంలో మనం నమ్మదగిన వారికి ఉండాలి. 7వదిగా చూసినట్టయితే ఆయన యందు విశ్వాసం విషయంలో మనం ఎలా ఉండాలా? నమ్మదగిన వారు. అంటే విశ్వాసం విషయంలో కూడా నమ్మదగిన వారికి ఉండాలట. చాలా మంది విశ్వాస విషయంలో నమ్మదగిన వారికి ఉండరు. విశ్వాస విషయంలో నమ్మదగిన వారు ఉండరు అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేని వారే అని అర్థం. అందుకంటారు కదా, విశ్వాసం లేని మూర్ఖపు తరం వారులారా అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే విశ్వాస విషయంలో నమ్మదగిన వారు కాదు. మనం విశ్వాసం కలిగిన వారు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ విషయంలో ఎంతవరకు నమ్మదగిన వారు ఉన్నాం? ఎంత నమ్మదగిన వారు ఉంటామో అంత గొప్పవారుగా అవుతాం. కాబట్టి ఇవన్నీ ఎవరిలో ఉంటాయి అంటే ఇప్పుడు 7 విషయాలు చెప్పాం కదా. దేవుని మాట యందు నమ్మదగిన వారికి ఉండాలా, దేవుని ఆజ్ఞల యందు, దేవుని ఆజ్ఞలు బట్టి దేవుని సంతోషింపజేసే విషయం నమ్మదగిన వారికి ఉండాలా, దేవుని మాట యందు నమ్మదగిన వారికి ఉండాలా, యోగ్యమైన వాక్యములందు నమ్మదగిన వారికి ఉండాలా, దేవుని ఉపదేశం విషయంలో గట్టిగా పట్టుకునే విషయం నమ్మదగిన వారికి ఉండాలా. ఇక 5వ మాట అదే ఇప్పుడే చచ్చిపోతాం మనం ఎంత నమ్మదగిన వారు. ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి. 6వ మాట ఏంది? ఆయన స్వభావం, ఆయన మనస్తత్వం విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి. 7వ మాట అని చెప్పండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే విషయంలో నమ్మదగిన వారికి ఉండాలి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? ఈ నమ్మదగిన 7 అనుభవాలు ఎవరిలో ఉంటాయి అంటే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నేను పాపిని,
నేను పాపంలో జీవించేవాడిని, పాపంలో పుట్టినవాడిని, నా తల్లి గర్భంలో నేను పాపంతో పుట్టాను, పాపంతోనే ఈ లోకానికి వచ్చాను ప్రభా, నేను ఆ పాపిని, నాలో పాపపు జీవితం ఉంది, నాలో మోసపు జీవితం ఉంది, నాలో ఇదిగో ఈ అబద్ధాలు, ఈ మోసం, ఈ దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడిన జీవితం ఉంది. ఈ జీవితాన్ని కడగండి, మీరు స్వరక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మీ స్వరక్తం ద్వారా నన్ను పవిత్రపరచండి ప్రభు అని ఎవరైతే అడుగుతారో వారిలో 7 అంతల నమ్మదగిన జీవితం ఉండేది. ఆ నమ్మదగిన జీవితం కొరకు మనం ఏం చేయాలా? యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి అని ఒప్పుకోవాలి. సరే, ఈ చిన్న బిడ్డ ఇప్పుడు 4 సంవత్సరాలు ముగించుకుని 5వ సంవత్సరంలోకి వచ్చాడు. ఆయనకి యేసు ప్రభు నేను పాపిని అని అన్న మాటకు అర్థం కూడా తెలియదు. కానీ పెద్దవారు కూడా మనం యేసు ప్రభు వారు మన పాపాలు క్షమిస్తాడని, మన పాపాల కొరకు ఆయన చనిపోయి 7 అంతల అనుభవం కలిగిన నమ్మదగిన వారుగా, అంటే విశ్వసనీయత కలిగిన వారుగా మనల్ని సిద్ధపరచడానికి ఆయన కలువరిశిల్లో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మాలి. మనం నమ్మినప్పుడు 7 అంతల అనుభవం కలిగిన విషయాల్లో నమ్మదగిన వారికి ఉంటాం. అంటే దేవుని ఆజ్ఞను బట్టి దేవుని సంతోషింపజేసే విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం, దేవుని మాట విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం, యోగ్యమైన వాక్యం విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం. 4వదిగా దేవుని ఉపదేశము, దేవుని బోధన గట్టిగా పట్టుకునే విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం. 5వదిగా దేవుని యొక్క స్వభావం విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం. 5వదిగా దేవుని వాగ్దానం విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం. 6వది దేవుని స్వభావం విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం, మనస్తత్వం విషయంలో. 7వదిగా చూడగా విశ్వాసం విషయంలో నమ్మదగిన వారికి ఉంటాం. ఎప్పుడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభా నేను పాపినని ఒప్పుకున్నప్పుడు. కాబట్టి ఈ చంటి బిడ్డ చిన్న వయసులోనే యేసు ప్రభా నేను పాపినని తన జీవితాన్ని మార్చుకుని 7 అంతల అనుభవం కలిగిన, మాన్విత్ అంటే అర్థం ఏంటి? విశ్వసనీయత కలిగిన వాడు, నమ్మదగిన వాడని అర్థం. తన పేరుకి అర్థం ఏంటో తనకు తెలియదు. కానీ పెద్ద పెరిగేటప్పుడు, పెద్దవాడుగా అవుతున్నప్పుడు మనమే చెప్పాలయ్యా నీ పేరుకి అర్థం ఏంటంటే, సరే తెలుసో తెలియకో మాన్విత్ అని పేరు పెట్టారు, ఆ మాటకు అర్థం ఈరోజు తెలుసుకోండి. విశ్వసనీయత కలిగిన వాడు, ఇంకా చెప్పగా నమ్మదగిన వాడని అర్థం. కాబట్టి దేవుని యందు నమ్మదగిన వాడుగా, దేవుని యందు విశ్వసనీయత కలిగిన వాడికి ఉండి, అంటే దేవునిలో నమ్మదగిన వాడుగా, దేవుని యందు విశ్వసనీయత కలిగిన వాడుగా చంటి బిడ్డ ఉండినట్లు ఈ సంవత్సరంలో దేవుడు తనకు బహుమానంగా ఇచ్చాడు, దయాకిరీటంగా ఇచ్చాడు. ఈ సంవత్సరం తనకి బహుమానంగా ఇచ్చాడు. సంవత్సరానికి దయాకిరీటంగా ధరింపజేస్తున్నాను అన్నాడు. ఈ సంవత్సరం దేవుడు దయాకిరీటంగా ధరింపజేశాడు. కీర్తనల గ్రంథం రాయబడినట్టు నూతన సంవత్సరాన్ని తనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో తాను ఎలా ఉండాలా? దేవుని ఎడల నమ్మదగిన వాడుగుండి, దేవుని యందు విశ్వసనీయత కలిగిన వాడుకున్నట్లు దేవుడు ఆ చంటి బిడ్డకి ఇచ్చిన ఈ సంవత్సరం అనే బహుమానం అనే సంవత్సరంలో దేవుని యందు విశ్వసనీయత కలిగిన వాడుగా, దేవుని యందు నమ్మకం కలిగిన వాడుగా ఉండి 7 అంతల నమ్మకత్వం కలిగిన వాడుగా తానున్నట్లు తన యొక్క బర్త్డే రోజు ఈ వాక్యాన్ని ద్వారా మనం కూడా 7 అంతల నమ్మదగినటువంటి విషయాల్లోకి మనం రావటం కొరకై యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మన జీవితాలు ఎక్కడ బలహీనత ఉండే సరి చేసుకుని ఆ నమ్మకత్వం, ఆ విశ్వసనీయత కలిగిన జీవితాన్ని మనం పొందుకున్నట్లు 7 అంతల నమ్మకత్వం, విశ్వసనీయత కలిగిన వారికి మనం ఉన్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. కాబట్టి మరి బర్త్డే బాయ్ విషయమై మనం ఏం చేయాలా? కేక్ కటింగ్ పెడదాం. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. మాన్విత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన యొక్క జన్మదినం ప్రభా, బర్త్డే విషయమై ఈరోజు చిన్న కూడికి కలిగి ఉండి కొద్దివారుగా ప్రభా ఇక్కడ కలిగి ఉన్నాం. అయితే కొద్దివారమైనా గొప్పవారమైనా ఎంతమంది ఉండా మీ వాక్యం అయితే ఏనాడు కూడా తక్కువ కాదు, సమృద్ధమైన వాక్యం మీరు మాతో మాట్లాడుతున్నాడు. మాన్విత్ తన బర్త్డే, మాన్విత్ అనగా విశ్వసనీయత కలిగిన వాడు, అంటే నమ్మదగిన వాడు అని అర్థం. కాబట్టి ప్రభా తన జీవితంలో నమ్మదగిన వాడుగా ఉండాలి. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు, తానైతే నమ్మదగిన వాడు కాదు, కానీ మీరు నమ్మదగిన వాడు. కాబట్టి మీరు నమ్మదగిన వాడు కాబట్టి ప్రభా మీ నమ్మదగినటువంటి నమ్మకత్వంలోకి తన తీసుకురండి. చేరవచ్చిన వారందరం కూడా నమ్మకత్వంలోకి రావడం సాధించండి. మేము మీ ఆజ్ఞలను బట్టి మిమ్మల్ని సంతోషింపజేసే విషయం నమ్మదగిన వారికి ఉండాలా, మీ మాట విషయంలో నమ్మదగిన వారికి ఉండాలా, మీ పూర్ణమైనటువంటి యోగ్యమైన వాక్య విషయంలో నమ్మదగిన వారికి ఉండాలా దేవా, మీ యొక్క వాగ్దాన విషయంలో నమ్మదగిన వారికి ఉండాలా. అనుమాత్రం కాదు తండ్రి, మా జీవితాల్లో మీ అందు విశ్వసించే విషయాల్లో విశ్వాసం విషయంలో నమ్మదగిన వారికి ఉండాలా, మీ స్వభావం విషయంలో నమ్మదగిన వారికి ఉండాలా. 7 అంతల అనుభవం కలిగిన విషయాల్లో నమ్మదగిన వారికి మేము ఉన్నట్లు తన బర్త్డే కూడికను బట్టి ప్రభా ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మేము ఎన్నో విషయాల్లో, వాక్యం విషయంలో, మీ మాట వినే విషయాల్లో, మీ అందు విశ్వాసం ఉంచే విషయంలో, ఆ వాక్యాన్ని గట్టిగా చేపట్టే విషయంలో కూడా నమ్మదగిన వారికి ఉండాలని మీరు హెచ్చరించారు. అట్లాంటి నమ్మదగిన వారికి మేము ఉండలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, యథార్థంగా ఒప్పుకుంటున్నాం. ఇప్పటి నుండి మీ అందు నమ్మదగిన వారిగా మీ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడం, విశ్వాసం విషయంలో కానీ దేవా మీ యొక్క యోగ్యమైన వాక్యం విషయంలో కానీ ప్రతి విషయంలో
నమ్మదగిన వారుగా మేము ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. ఆ చంటి బిడ్డను కూడా సిద్ధపరిచి తనకి ఇచ్చినటువంటి బర్త్డే ప్రభా ఈ రోజు ఎంతో గొప్పది. 4 సంవత్సరాలు ముగించుకున్న 5వ సంవత్సరంలో మానవిత్తిని మీరు సజీవుడిగా ప్రవేశపెట్టి ఆరోగ్యవంతుడు ప్రవేశపెట్టి దయాకిరీటాన్ని ధరింపజేశారు. ఈ సంవత్సరంలో ఈ 5వ సంవత్సరంలో తనకి ఏ అనారోగ్యం రాకుండా, ఏ బలహీనతలు రాకుండా, ఏ కష్టాలు, ఏ యొక్క ప్రభా శ్రమలు తనకు రాకుండా మీరే తన చుట్టూ యోబు చుట్టూ వేసిన కంచి వేయండి. అగ్ని ప్రాకారాలు ఎలీషా చుట్టూ వేసిన అగ్ని ప్రాకారాలు ఉంచండి. ఇశ్రాయేలు సైన్యం చుట్టూ ఉంచిన దూతని తన కావున గురించి మీ కాపుదల నడిపింపు దయచేయమని మీకు అప్పజెబుతూ ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడడం అక్కర తీర్చమని, బిడ్డల కుటుంబాలు శామన్నను గాని అక్కను గాని పిల్లల్ని అందరినీ దీవించమని, దేవా సుగుణం అక్కని, అదే రీతిలో కిరణాన్ని, అదే రీతిలో ప్రభా మరి మాధురి అక్కని పిల్లలందరినీ కూడా దీవించమని, మరి బంధువులు స్నేహితులు వచ్చిన వారందరినీ దీవించమని, స్థానిక సంఘం సేవకులు కుటుంబీకులందరినీ దీవించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల కనుమల కాపాటకు తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులు నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు చేరవచ్చిన వారి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమతో చంటిబిడ్డకు మానవితికిను మనకిని సదాకాలం నమ్మదగినటువంటి అనుభవం దేవుడు నిలబెట్టినట్టు సాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. రండి ఒక వాక్యము వాగ్దానం చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెహోవా కృపగలవాడు అంటే దేవుని కృప తన మీద ఉంటుంది, ఈ మానవిత్తి మీద దేవుని కృప ఉంటుంది. ఆయన వాత్సల్యత ఎడతెగనటువంటి వాత్సల్యత, దేవుని యొక్క ఎడతెగనటువంటి వాత్సల్యత, దేవుని యొక్క కృప తన మీద ఉండి తనకే బలహీనతలు అనారోగ్యాల ద్వారా తన నిర్మూలన కాకుండా, అంటే బలహీనతల అనారోగ్యం బట్టి అనారోగ్యం రాకుండా దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతనిచ్చేలాగున ప్రభు మరి తన కృపలో సహాయం చేయాలి. కాబట్టి ఎలాంటి దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఏంటండి? దేవుడు కృప కలిగిన వాడు, తన పైన కృప చూపిస్తాడు, తనకేమి జరగకోకుండా ఎడతగిన వాత్సల్యత కూడా చూపిస్తాడు దేవుడు. అట్లు దేవుడు సంపూర్ణమైన తన కృప ఎడతెగని తన వాత్సల్యత ఈ మానవీయత పట్ల చూపించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రములు. కేక్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. బాబు బర్త్డే కేక్ కటింగ్ చేస్తున్నాను, దీవించండి. మానవీయత కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. దేవా తనకి మీ యొక్క సంపూర్ణమైన కృప ఎడతెగనటువంటి మీ వాత్సల్యత ఈ సంవత్సరం తన పైన కనపరిచి తాను పేరుకు తగినట్టుగా మీ అందరూ నమ్మదగిన వాడిగా ఏడంతల అనుభవం కలిగిన విషయాల్లో నమ్మదగిన వాడిగా ఉంటూ తన కుటుంబం కూడా ప్రభా తల్లిదండ్రులు అందరూ బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా ఆ రీతిలో నమ్మదగిన వారికి ఉన్నట్టు సాయం చేయండి. కేక్ కటింగ్ చేస్తున్న దీవించండి. దీంట్లో ఉన్న మాధుర్యం తన జీవితంలో కూడా ఉన్నట్టు సాయం చేసి మీకు గొప్ప కార్యం చేయమని, ఏమైనప్పుడు కూడా మీలో నమ్మదగిన వాడుకుంటూ మీ యొక్క నమ్మదగినమైన ఆశీర్వాదాలు తను పొందుకున్నట్లు సాయం చేయమని దేవా మరి 4వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 5లో ప్రవేశిస్తున్నాం. ప్రవేశించిన మీ ధన్యతను బట్టి ప్రవేశింపజేసినందుకై మీకు స్తోత్రాలు. ఆ ధన్యతను బట్టి మీకు వందనాలు. బిడ్డను దీవించి ఆశీర్వదించి దేవా మరెన్నో బర్త్డేలు ఇలా సంతోషంగా జరుపుకోవడానికి మీ సంపూర్ణమైన మీ కృప ఎడతెగని మీ వాత్సల్యత తన పైన కనపరచమని ఈ సంవత్సరమే కాదు భవిష్యత్ సంవత్సరాలు అన్నింటిలో కూడా కనపరిచి చిన్న వయసులో రక్షణ మారుమూసి కూడా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అశక్యమైనది వర్ణించాలేనిలా స్తుతికి
నీరు